జానగ్రామ సంస్థ కస్టమర్స్ అందరికీ శుభోదయం. ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో మనం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ బుకింగ్ మాత్రం అయిన వాళ్ళకు డాక్ నెంబర్ మీకు షేర్ అవుతుంది. అది ఉన్న వాళ్ళకి మాత్రం గ్యాస్ ఇస్తాము. మీరు గ్యాస్ సిలిండరు అక్రమదారి పట్టిస్తున్న చాలామంది అంటున్నారు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే అదనపు ఛార్జ్ తీసుకున్నట్లయితే బ్లాక్లో హోటల్ ఎవరైనా అమ్మినట్లయితే నా నెంబర్కు 9866100362 నా పర్సనల్ నెంబరు. మాకు ఫోన్ చేయండి, మాకు ఫిర్యాదు చేయండి. ఒకవేళ మాకు మెయిల్ పెడతాం, మెయిల్ పెట్టచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్లో పోవడానికి మాత్రం నియంత్రిస్తాను. మా డెలివరీ బాయ్ కూడా అందరికీ ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ ఈ యొక్క సంస్థ ఎప్పుడైతే ఈ వార్ మొదలుపెట్టిందో మాకు కలెక్టర్ గారు, ఎంఆర్ఓకు, ఇన్స్పెక్టర్లకు అందరికీ రైట్స్ ఇచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు కూడా అధికారం ఇచ్చారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జానగ్రామ సంస్థ తప్పు చేయదు. ఒకవేళ మీకు ఎట్లయినా హోటల్లో కానీ మన సైడ్కు అక్రమ సిలిండర్ సప్లై చేసినట్టయితే మా దృష్టికి తీసుకురావాలని మీ అందరికీ మన కస్టమర్స్ అందరికీ మేము మనవి చేస్తున్నాము. ఈ రిపోర్టర్లు కూడా మాకు ఇవ్వకుండా రిపోర్టర్లకు ఇచ్చినా అని కూడా వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తారు. కాబట్టి ఏ విషయమైనా కానీ కూడా ఒకవేళ డాక్ నెంబరు ఒకవేళ తప్పు పొరపాటున మీకు ఇచ్చి వేరే వాళ్ళకు సప్లై చేసినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ ఎఫెక్ట్ కూడా మా మీద పడతారు. కాబట్టి మా భయం మాకుంటుంది. పర్ డే 1500 నుంచి మాకు బుకింగ్ అవుతున్నది. మాకు వచ్చేది 300 సిలిండర్లు. ఆ 300 సిలిండర్ లోపల మేము కంపల్సరీ హాస్టల్స్ ఇవ్వాల్సి వస్తుంది, అంగన్వాడికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అక్రమంగా కానీ ఈ పక్కదారిని మేము పట్టించము. అందరికీ మేము చేస్తున్నాం. స్టాక్ వస్తుంది సార్. స్టాకు ఇప్పుడు వచ్చేది తెలియదు మనకు. స్టాక్ ప్రకారంగా కూడా స్టాక్ ఎట్లా వస్తుందంటే ప్రియారిటీ పట్టిస్తారు. మునుపట్లాగా ఎప్పుడు కట్టడానికి లేదు. ఇప్పుడు 45 డేస్ పెట్టింది కదా. 45 డేస్ కంపల్సరీ. హైదరాబాద్ ఉన్న వాళ్ళకు 21 డేస్, 25 డేస్. మనకు లక్షపేట మన రూరల్ ఏరియాలకు 45 డేస్ మాత్రం ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ 45 డేస్ చేసేసుకొని గ్యాస్ కొరత ఏమాత్రం లేదు. కానీ బుకింగ్ ఎక్కువ బుకింగ్ చేయడం వల్ల ఇది ఇబ్బంది అవుతున్నది. కనుక ఎవరు ప్యానిక్ అయ్యే అవసరం లేదు. అందరు గ్యాస్ అందుబాటులో ఉంటుంది. ఎవరు తొందరపడి గ్యాస్ బుక్ వస్తుందో రాదని చెప్పేసి చాలామంది బుక్ చేసుకుంటారు. ఇవన్నీ మాత్రం అపోహ పెట్టకండి. చాలామంది బుక్ చేయడం వల్ల ఈ ఐఓసి ఈ సర్వర్స్ ఏవి ఉన్నదో చాలా క్రాష్ అయిపోయినాయి. చాలామంది ఎందుకంటే డైలీ ఒక 200-300 చేసే వాళ్ళందరూ కూడా వేల సంఖ్యలో చేస్తున్నారు. కాబట్టి అవి హీట్ అయిపోయి క్రాష్ అవుతుంది. దయచేసి అందరూ శాంతంగా చేసేసుకోండి. గ్యాస్ మన ఎట్టి పరిస్థితులు రానియము. అక్రమంగా కూడా పక్కదారి కూడా పట్టించమని సభాముఖంగా మీ అందరికీ వినవి చేస్తున్నాను. ఒకవేళ ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురండి. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. మాతో పాటు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసుల వాళ్ళు కూడా, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ